బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేఫ్ ను తమ అధీనంలోకి తీసుకున్న బాంబ్ స్క్వాడ్ టీం కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. సిలిండర్ వల్ల పేలుడు సంభవించలేదని అనుమానిస్తున్న బాంబ్ స్క్వాడ్ టీం రెస్టారెంట్ లో ఎలక్ట్రిక్ వైర్లను గుర్తించింది. దీంతో ఈ పేలుడుకు అనుమానాస్పద వస్తువులే కారణమనే కోణంలో విచారణ జరుగుతోంది. మరోవైపు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో రామేశ్వరం కేఫ్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందిన వెంటనే వైట్ ఫీల్డ్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీస్ టీం రామేశ్వరం కేఫ్ కు చేరుకుంది. పేలుడులో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు 3 సిబ్బంది ఉండగా మరో 2 మహిళలకు గాయాలయ్యాయి. రామేశ్వరం కేఫ్ లో ప్రమాదానికి సిలిండర్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావించారు. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగ అలుముకుందని స్థానికులు చెప్తున్నారు. పేలుడు ధాటికి కేఫ్ లో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమైంది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆశాని అడిగి తెలుసుకుందాం. ఆశా, అనుకున్నట్లుగానే కాస్త అనుమానాస్పదంగానే ఈ పేలుడు సంభవించినట్లు అనిపిస్తోంది. ఏం జరుగుతోంది ప్రస్తుతం అక్కడ? ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. స్వాతి, మనం చూడొచ్చు. అయితే ఈ రోజు వైట్ ఫీల్డ్ హెచ్ఏఎల్ రోడ్ లో ఉన్న కుందనాలి అనే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిజానికి మనం ఊహించినట్టు ఇదేం చిన్న విషయం కాదని చెప్పాలి. ఎందుకు అనంటే ఉదయం అంతా కూడా ఒక చిన్న బ్యాగ్ లో ఏదో బ్లాస్ట్ జరిగింది, బహుశా అందులో ఏదైనా బాంబ్ లేదా కెమికల్ ఉండొచ్చు అని అనుమానించారు. అరగంట తర్వాత అది గ్యాస్ బ్లాస్ట్ గా భావించారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఎటువంటి ఎవిడెన్సెస్ అయితే లేవు కాబట్టి పోలీస్ సిబ్బంది ఎన్ఐఏని కూడా రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. గతంలో చూడొచ్చు, స్కూళ్లలో పేలుళ్లు జరగబోతున్నాయని హెచ్చరికలు కూడా వచ్చాయి సుమారు ఒక 2-3 నెలల క్రితం. అది దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇది హెచ్చరికగానే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి ఎన్ఐఏ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో అప్పటి నుంచి కూడా అందరూ జాగ్రత్త వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా బెంగళూరులో అన్ని రామేశ్వరం కెఫేస్ పైన కాన్సన్ట్రేట్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మల్లేశ్వరం ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫే బిగ్గెస్ట్ బ్రాంచ్ గా ఉంది. అయితే ఇప్పటికే ముఖేష్ అంబానీ కుటుంబానికి క్యాటరింగ్ తీసుకున్న రామేశ్వరం కేఫే వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నారు. ప్రెసెంట్ వాళ్ళు ముంబైలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అధికారులు కూడా దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యుల్ని అలాగే ఆ బోర్డు మెంబర్స్ అందరినీ కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి హెచ్చరిక కాల్స్ కానివచ్చు, మెయిల్స్ కానివచ్చు గతంలో ఏమైనా వచ్చాయా లేదా అన్నవి కూడా గత 2-3 నెలలుగా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది కూడా పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు సాయంత్రానికి బహుశా ఇది ఏదైనా థ్రెట్ మనకి ఏదైనా హెచ్చరిక ఇవ్వడం కోసం ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా, లేకపోతే ఇది కేవలం గ్యాస్ బ్లాస్ట్ మాత్రమేనా అనేది కూడా దృష్టిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేవలం కిచెన్ లోకి స్టాఫ్ మాత్రమే వెళ్లారు. ఇప్పటికీ 5 తీవ్ర గాయాలు పాలై మణిపాల్ హాస్పిటల్, హెచ్ఏఎల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ లో ఉన్న మణిపాల్ హాస్పిటల్లో ఉన్నారు. మిగతా వారు చిన్న చిన్న గాయాలతో ఉన్నారు. సాయంత్రం ఆ సమయంలో అయితే 2000 మందికి పైగా కూడా ఆ కెఫే వద్ద ఉంటారు. కానీ మధ్యాహ్నం 1 గంట సమయానికి కేవలం 50 మంది మాత్రమే ఉన్నారు. అలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా ఒక హెచ్చరికగానే భావించవచ్చు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. స్వాతి, ఆశ, ముందు నుంచి కూడా గ్యాస్ సిలిండర్ పేలు ఉండొచ్చు అనే ఒక అనుమానం అయితే ఉండేది. అయితే ప్రస్తుతం కేఫ్ లో ఉన్న సిలిండర్లు అన్నింటికీ కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తోంది. అంటే సిలిండర్ వల్ల పేలుడు జరిగింది అనేది వాస్తవం కాదు అనేది అయితే ఇక్కడ అర్థం చేసుకోవచ్చా?
డెఫినెట్ గా అక్కడ జరిగినటువంటి బ్లాస్ట్ కానివచ్చు, ఆ ఎక్స్పోజర్ ఉంటుంది కదా, ఎక్స్ప్లోజర్ ని వారు పరిగణనలోకి తీసుకున్నట్లయితే గ్యాస్ బ్లాస్ట్ అయితే అంతవరకు ఎక్స్ప్లోజర్ అనేది ఉండదు అని చెప్పి అక్కడ ఉన్న అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా దీన్ని వారు కాస్త ఇన్వెస్టిగేషన్ రూపంలోకి తీసుకెళ్ళినట్లయితే ఎన్ఐఏ వారు ఎప్పుడైతే అడుగు పెట్టారో ఖచ్చితంగా ఆ స్మాల్ బ్యాగ్, చిన్న బ్యాగ్ లో ఉన్నటువంటి కెమికలా లేకపోతే అది బాంబా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. బహుశా అది బాంబ్ అయి ఉంటే ఆ హోటల్లో ఎంటర్ అయిన తరువాత కిచెన్ లో పెట్టారా, లేకపోతే సిలిండరే పేలిందా, లేకపోతే ఒక లిక్విడ్ ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఏమైనా ప్రాక్టికల్ గా జరిగిందా, కెమికల్ ఏమైనా తీసుకెళ్తా అనేది కూడా పూర్తిగా ఒక చర్చనీయాంశంగా, ఒక పెద్ద మిస్టరీగా మారిపోయిందని చెప్పొచ్చు స్వాతి. సో చూడాలి, ఈ రోజు సాయంత్రానికి లేదా బహుశా మరో ఒక పూర్తి రోజు కూడా పట్టొచ్చు. ఇది ఎందుకు అలా ప్లాన్ చేశారు, అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది స్వాతి. రైట్ ఆశా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.